ఉండండి. సింగర్స్ అంటే మామూలు విషయం కాదండి. ఎన్ని కష్టాలకి నష్టాలకి ఓర్చుకొని పాడతారో మా ప్రేక్షకులు కూడా తెలియాలి కదా. ఈ మధ్యనే రసలక్ష్మి గారు స్కూటీ పని పెడుతుంటే ఆర్టీసీ బస్ యాక్సిడెంట్ అయిందండి ఆవిడకి. ఈ సైడ్ రిప్స్ మొత్తం విరిగిపోయి 3 months బెడ్ రెస్ట్ తీసుకున్నారు. మాట్లాడటం కూడా కష్టంగా ఉంది ఆవిడ. మొట్టమొదటిసారిగా ఈ ప్రోగ్రామ్ ధీమస్త్రం వచ్చేస్తున్నారు. ఆడప్పుడు ఎంత అద్భుతంగా సరి చేయండి. పాట పాడాలనుకుంటే నమ్మకాన్ని. ధన్యవాదాలు. రాగమయ్యి రావే అనురాగమయ్యి రావే. ప్రకృతిలోని అందాలన్నీ కూడా ఆడవాళ్ళని వర్ణించడానికి ఉన్నట్టుగా ఉన్నాయండి పాటలన్నీ కూడా. మరి పాట కూడా అలాగే ఉంది. నీలాల గగనాల నిండిన వెన్నెల నీ చిరునవ్వులు కలకలలాడగా అంటూ రాసినటువంటి పాట. మల్లాది వారి రచనకి పెండ్యాల మాస్టర్ గారు సంగీతం సమకూర్చగా ఘంటసాల మాస్టర్ గారు పాడారు. చిత్రం జయవీరు నుంచి. ఇక ఈ పాట వినిపిస్తున్నారు. రండి సార్. జయభేరి మోగించిన అభేరి రాగంలో కార్యక్రమం చేసామండి. జయభేరి మోగించిన అభేరి రాగం అంటే అభేరి రాగంలో ఉన్న సినిమా పాట, ఘంటసాల సుశీల పాట అన్ని ఒకే రాగంలో అనేక పాటలు అది కూడా పాడించాము. మరి అప్పుడు మిత్ర గారు పాడారు, ఇప్పుడు తేజ గారు పాడతారు. ఆ అభేరి రాగం వారికి అందిస్తాను. ఇది జన్యరాగం. ఆ పేరంటే ఇక ఆ పేరులోనే ఉంది. భేరి అనురాగమయీ రావే
చిన్నారి కోయిల మరి మరి మురిసే మాధురి నీవే చివురులు వేసిన చిన్నారి కోయిల మరి మరి మురిసే మాధురి నీవే తనువై మనసై నెలరాయనితో కలువలు కొలిగే సరసాలు నీవే సరాగాలు నేని రాగమై రావి అనురాగమై రావే రాగమై రావి సంధ్యలలో హాయిగా సాగే చల్లని గాలిలో మరుమల్లెల విరదారుల పరిమళమే నీవు జిలుగే సింగారమైన చుక కన్యలు అంబరానా జిలుగే సింగారమైన చుక కన్యలు అంబరానా సంబరపడు తగిలి గింతల పరవశమే నేను నవ పరిమళమే నీవు రావే రాగమయి నాను రాగమయి రావే రాగమయి నాను రాగమయి నీడ జూటి నీవనుకొని పులకరింతునే అలవి కాని మమతలతో కలువదిరుతునే నీ కోసమే ఆవేదన నీ రూపమే ఆలాపన కన్నెలందరూ కలలు కనే అందాలన్నీ నీవే నిన్నందుకొని మై మరచి ఆనందమంతా రావే రాగమయి నాను రాగమయి రావే రాగమయి నాను రాగమయి. ఘంటసాల మాస్టర్ గారి 88వ జయంతి సందర్భంగా బిఎల్ చార్య గారు చేసినటువంటి కార్యక్రమాన్ని మీరందరూ కూడా ఆస్వాదిస్తారని తెలుస్తూ నీలో నేనే నాలో నీవై తీయని కలలే కందాము ఎడబాయని జంటగా ఉందాము ఆలీబాబా 49వ చిత్రం నుంచి డాక్టర్ నారాయణ గారి రచనకి ఘంటసాల మాస్టర్ గారు స్వయంగా సంగీతం సమకూర్చి పాడినటువంటి పాట ఇది. ఇక ఘంటసాల మాస్టర్ గారు సుశీల గారు పాడిన పాటని మన రామకృష్ణ గారు బిఏ లక్ష్మి గారు కలిసి గీతాన్ని ఆలపిస్తున్నారు. వారిద్దరి వేదిక
ఈనాటి కార్యక్రమం సాగిపోతుంది. అలాంటి హాయి గొలిపే మరో గీతం ఇప్పుడు విందాము. హాయి హాయిగా ఆమని సాగి ఊగిపోయే మది ఉయ్యాలగా జంపలగా అంటూ మాస్టర్ గారితో పాటుగా జిక్కి గారు కలిసి ఆలపించినటువంటి గీతం ఇది. చిత్రం సువర్ణ సుందరి, సంగీతం ఆదినారాయణరావు గారు, రచన సముద్రాల వారు. ఇక ఈ పాట ఇప్పుడు ప్రసన్నలక్ష్మి గారు మరియు చంద్రతేజ గారు వినిపిస్తున్నారు. మా ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలందరికీ కూడా మరోసారి మా సంస్థ పక్షాన హృదయపూర్వక స్వాగతంతో పాటు నమస్కరించి మీ అందరికీ మా కార్యక్రమాన్ని ఇలాగే జయప్రదం చేయాలి. మా ఆచార్యులు గారు వారి గురించి చెప్పాలంటే అండి 78 సంవత్సరాలు ఈ వయసులో ఎంత అద్భుతంగా రాగాలు తీశారో చూడండి. కాసేపు నిలబడలే మనం. ప్రోగ్రామ్ స్టార్ట్ అయినప్పటి ఎండింగ్ వరకు అలాగే నిలబడే ఉంటారు వారు. ప్రతి మనిషికి ఒక్కొక్క వ్యాపకం ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక్కో రకం వ్యాపకాలు ఉంటాయి. ఆయన వ్యాపకం ఏంటంటే సంగీతం. ఈ ప్రోగ్రామ్ అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ కార్యక్రమం మనకి ఇప్పటి నుంచే పాట సెలక్షన్, సింగర్ సెలక్షన్, ఆర్కెస్ట్రా సెలక్షన్ అలా చేస్తూనే ఉంటారు. మరి గొప్ప కార్యక్రమం మనకు అందించినందుకు మరోసారి వారికి మనం తప్పని ధన్యవాదాలు చేద్దాం. హాయి హాయిగా ఆమని సాగే సువర్ణ సుందరిలో ఆదినాథం చేశారు. ఇది రాగమార్గం చేశారు. అది ఫస్ట్ హంసానంది మెయిన్ హంసాన్ని నడుస్తుంది. హిందుస్థాన్లో రాగంలో చేశారు. దాన్ని మనం కర్ణాటక కింద కూడా అనుకోవచ్చు. తర్వాత కళ్యాణి రాగం అని పెట్టారు. అది హంసానంది.
లీలగా పువ్వులు గాలికి ఊగా లీలగా పువ్వులు గాలికి ఊగా లీలగా పువ్వులు గాలికి ఊగా సనిద మదనిస మదద మదద మద గదిగ మదని లీలగా పువ్వులు గాలికి ఊగా కలిగిన తలపుల వలపులు రేగా కలిగిన తలపుల వలపులు రేగా ఊగిపోవు మది ఉయ్యాలగా రంపాలగా శారదయామిని కౌవించే ప్రేమ చూడు మా చందమామ మనసున మోగమురే పునగవుల మనసున మోగమురే పునగవుల ఊగిపోవు మది ఉయ్యాలగా రంపాలగా హాయ్ హాయ్
దని మద మద గమ 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 దని గమ దని దని. మా ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి గౌరవనీయులు ఈనాటి మా విశిష్ట అతిథులు సాహితీవేత్త కవుల ద్వారా శాస్త్రి గారికి మా సంస్థ పక్షాన స్వాగతం సుమాంజలి పలుకుతున్నాము. అలాగే సంఖ్యాశాస్త్ర నిపుణులు రవీంద్ర శర్మ గారు కూడా స్వాగతం సుస్వాగతం. ఇక ఈ మధ్యనే గొప్ప కార్యక్రమాలు నిర్వహించినటువంటి అర్చన వెంకటేశ్వర గారు ఇచ్చేశారు, వారికి కూడా మా సంస్థ పక్షాన స్వాగతం అండి. అడవిలోని నెమలికి ఎవరు ఆట నేర్పించారు, అలాగే చెరువులోని చేపపిల్లకి ఈత ఎవరు నేర్పించారు, కొమ్మ మీద కోవిలమ్మకి పాట ఎవరు నేర్పారు అంటూ నారాయణరెడ్డి గారి కళ నుంచి జాలువారినటువంటి పాట ఇప్పుడు వింటాము. గానం పి సుశీల గారు, చిత్రం ఆత్మబంధువు, సంగీతం కేవి మహాదేవన్ గారు. చదువురాని వాడవని దిగులు చెందుకు, మనిషి మదిలోన మమత లేని చదువులెందుకు అంటూ ఈ పాట విజయలక్ష్మి గారి నమస్కారం గీతాన్ని రండమ్మ. వాడిని పోలే వికసించలే ఇలా వేడి హృదయాలు అంటూ ఈ పాటని ఎంత అద్భుతంగా రచించారండి. పగలే జాబిని ఉదయించనేలా, పగలే చాలును పరిహాసమేలా. తన ప్రేయస్ని ఎంత గొప్పగా వర్ణిస్తున్నాడో ఈ ప్రియుడు, అంత చక్కగా ఈ పాట ఉంది. ఇక ఈ పాట రాసిన వారు ఎవరంటే మహాకవి శ్రీశ్రీ గారు,
సంగీతం మాస్టర్ వేణు గారు, చిత్రం మాంగళ్య బలం. ఈ చిత్రం నుంచి వైఎస్ రామకృష్ణ గారు, ప్రసన్న లక్ష్మి గారు మనకి గీతాలు వినిపిస్తున్నారు. ఈ పాట గురించి మా ఆచార్య గారు ఏమంటారు ఒకసారి విందాం. సార్ నటభైరవి తీయని కలలే ఫలించెనే, తీయని కలలే ఫలించెనే, ఎల కోయిల తన గోకు సవరించెనే, తీయని కలలే ఫలించెనే. తీయని కలలే ఫలించెనే, తీయని కలలే ఫలించెనే, ఎల కోయిల తన గోకు సవరించెనే, తీయని కలలే ఫలించెనే. మా ఆచార్య గారు 26 సాంగ్స్ సెలెక్ట్ చేశారండి. ఈరోజు 26 పాటలు సెలెక్ట్ చేసి ఆ పాటలు లిస్ట్ ఇచ్చేటప్పుడు ఒకటే చెప్పారు, మొత్తం ప్రోగ్రామ్ అయ్యేటప్పటికమ్మా 26 పాటలు పాడాలి. సింగర్స్ నువ్వు మాటలు ఎక్కువ మాట్లాడతావు, తక్కువ మాట్లాడతావు, పాటలు మాత్రం మొత్తం కంప్లీట్ అవ్వాలి. ఇంకా అలా విస్తరణ వడ్డించి చేతి కట్టేసినట్టు అనమాట నాకు. కాబట్టి మీరు వచ్చిన పాటల కోసం కాబట్టి పాటలే విందాం.
శ్రీ తిరుపతమ్మ కథ చిత్రం నుంచి ఘంటసాల మాస్టర్ గారు గానం చేసినటువంటి పాట ఇది. సంగీతం పామర్తి గారు. ఇక పాట ఏమిటంటే పువ్వు విరిచిన పున్నమి వేళ బిడియము నీకేలా వేళ అంటూ మాస్టర్ గారు ఎంత హాయిగా పాడారో అంతే హాయిగా మనకి పాట వినిపిస్తారు మా చంద్రతేజ గారు. వారిని వేదికకి రావాల్సిన ఆహ్వానిస్తున్నారు. చంద్రతేజ గారు పువ్వు విరిసిన పున్నమి వేళ. చార్యర్ గారు ఎంతో ఆలోచన పడ్డారు. ఆఫ్రికాలో ఆయన ఒక గొప్పతనాన్ని చూసి ఆయనతో కలిసి ఒక వారం రోజులు ఉన్న అదృష్టం నాకు కలిగింది. అటువంటి మహాశక్తివంతుడైన ఓ కళాకారునికి తండ్రి ఒక సంగీత విద్వాంసుడు. పువ్వై విరిసిన పున్నమి వేళ అనే పాట సెలక్షన్లో ఆ వెనకాల ఎంత అర్థం దాగుందంటే, ఈ రాగాన్ని వారు ఆలపించి విశ్లేషణిస్తే కానీ మా మనస్సు చల్లబడదు. ఒక్కసారి ఈ వేళ చంద్రదేశ్ గారు పున్నమి వేళ ఆడబోతున్నారు. నాకు విశ్లేషణ చేయడం అవకాశం ఇచ్చారు. నా అదృష్టం అసలు మామూలుగా అస్తమానం రాగాలు పడుతుంటే ఇది కన్నడ సంగీత కచేరీ అవుతుందేమో అని భయపడి చేస్తున్నాను. చేత సాధ్యం తగ్గిస్తా ఉంటుంటే వారు కళ్యాణ్ గారు పాడాలి అని చెప్పేసి వారు కోరిక మేరకు కొద్దిగా నాకు తోచినంత ఈనాటి మా ముఖ్య అతిథి దూరదర్శన్ డైరెక్టర్ డాక్టర్ పి మధుసూదన్ రావు గారు వచ్చేశారు. వారికి మా సంస్థ పక్షాన స్వాగత సుమాంజలి. అలాగే